ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో వైసీపీని వీడి మైనార్టీ సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమూల అశోక్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి సమక్షంలో పట్టణానికి చెందిన కొందరు చేరారు. కానివ్వండి, కబ్రస్థానాలను కానివ్వండి, అభివృద్ధికి నిధులు పెద్ద ఎత్తున ఇచ్చింది. నేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో 90 మసీదులకు నేను అభివృద్ధులకు నిధులు ఇచ్చాను. నేను కబ్రస్థానాలకు నిధులు ఇచ్చాను. నేను ఇప్పుడు వీళ్ళని చెప్పమనండి, ఒక్క మసీద్ పేరైనా చెప్పమని ఇచ్చారు. తర్వాత ఇమాంలకి మౌజన్లకి జీతభత్యాలు ఇచ్చింది. 6 నెలల నుంచి వీళ్ళకి ఏమన్నా జీతభత్యాలు వస్తున్నాయా? ఇది లేదు. తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వారికి దుకాణాలు మకాన్ స్కీమ్ ద్వారా వారికి చిరు వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించే పద్ధతిని తెలుగుదేశం ప్రభుత్వం పెడితే నువ్వు ఒక్కరికైనా దుకాణాలు మకాన్ ద్వారా వారికి ఏమన్నా లోన్లు ఇచ్చావా? ఈరోజు మనమందరము ముస్లిమ్స్కు మనకి హజ్ యాత్రకు పోవాలనేది మనకు ఒక కళ. పేదవాడు ఆ కళను ఎలా నెరవేర్చుకుంటాడు? అక్కడికి పోవాలంటే ఏం కావాలి? మనకి డబ్బులు కావాలా, ఛార్జీలు కావాలా? దీనికి ప్రభుత్వం హజ్ యాత్రకు పోయే వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ ద్వారా వాళ్ళకి డబ్బులు సహాయం చేసి అత్యంత పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని పోయి దర్శించుకొని వచ్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం సహాయం చేస్తే నువ్వు ఎంతమందికి ఇచ్చావు లెక్క చెప్పమని అడుగుతున్నాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని. కానివ్వండి, కబ్రస్థానాలను కానివ్వండి, అభివృద్ధికి నిధులు పెద్ద ఎత్తున ఇచ్చింది. నేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ నియోజకవర్గంలో 90 మసీదులకు నేను అభివృద్ధులకు నిధులు ఇచ్చాను. నేను కబ్రస్థానాలకు నిధులు ఇచ్చాను. నేను ఇప్పుడు వీళ్ళని చెప్పమనండి, ఒక్క మసీద్ పేరైనా చెప్పమని ఇచ్చారు. తర్వాత ఇమాంలకి మౌజన్లకి జీతభత్యాలు ఇచ్చింది. 6 నెలల నుంచి వీళ్ళకి ఏమన్నా జీతభత్యాలు వస్తున్నాయా? ఇది లేదు. తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో వారికి దుకాణాలు మకాన్ స్కీమ్ ద్వారా వారికి చిరు వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించే పద్ధతిని తెలుగుదేశం ప్రభుత్వం పెడితే నువ్వు ఒక్కరికైనా దుకాణాలు మకాన్ ద్వారా వారికి ఏమన్నా లోన్లు ఇచ్చావా? ఈరోజు మనమందరము ముస్లిమ్స్కు మనకి హజ్ యాత్రకు పోవాలనేది మనకు ఒక కళ. పేదవాడు ఆ కళను ఎలా నెరవేర్చుకుంటాడు? అక్కడికి పోవాలంటే ఏం కావాలి? మనకి డబ్బులు కావాలా, ఛార్జీలు కావాలా? దీనికి ప్రభుత్వం హజ్ యాత్రకు పోయే వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ ద్వారా వాళ్ళకి డబ్బులు సహాయం చేసి అత్యంత పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాన్ని పోయి దర్శించుకొని వచ్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం సహాయం చేస్తే నువ్వు ఎంతమందికి ఇచ్చావు లెక్క చెప్పమని అడుగుతున్నాను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని. ఉస్మాన్ గారు, సయ్యూబ్ గారి వారి ఆధ్వర్యంలో మైనార్టీ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా వారికి స్వాగతం నేను పలుకుతా ఉన్నాను. నేను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరుడు మాగుంట రాఘవరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రఫీ గారి ఆధ్వర్యంలో వారి సోదరులు, ఇతర మైనార్టీ సోదర సోదరీమణులందరూ పార్టీలోకి చేరడం అనేటువంటిది చాలా శుభ పరిణామం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసిన తర్వాత వాళ్ళ వెన్నులో వణుకు మొదలైపోయింది. ప్రభుత్వము తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాళ్ళకి వెన్నులో వణుకు మొదలైంది. దీనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధపు ప్రచారాలని ఈరోజు చేయడం మొదలుపెట్టారు.